ఒకరోజు వచ్చాడు నారదుడు, ఎనప శనగలు తెచ్చాడు. పార్వతి, లక్ష్మి, సరస్వతి 3 లోకాలకు వెళ్ళి, అమ్మమ్మ ఏకాదశి ఉపవాసం రేపు, ఇది కొంచెం ఉడకబెట్టి తాలింపేసి ఇవ్వమన్నారు. నీకు మతిపోయిందా? శేషం ముక్కలు, ఉక్కు ముక్కలు తెచ్చి దీన్ని వండమంటావు? మా వల్ల కాదన్నారు. కాదా? అయితే అయ్యో చోటు ఉందా అన్నారు. ఉంది, మాకు తెలుసు. అనసూయాదేవి దగ్గరికి వచ్చాడు. అనసూయ ఆశ్రమం ఎక్కడ? కన్యాకుమారికి త్రివేంద్రానికి మధ్యలో బస్సులో వెళితే శుచీంద్రం అని వస్తుంది. అది శ్రీ దత్తాత్రేయ అవతార స్థానం. లింగరూపంగా ఉంటారు స్వామి. మనం శివాలయం శివాలయం అనుకుంటాం, శివాలయం కాదు. దాని చరిత్రలో ఉన్నది, నేను చదివా కూడా. ఆ అనసూయాదేవి దగ్గరికి వచ్చాడు. దాది ఎంత పంది ఆయన. పతిభక్తి గల స్త్రీకి అసాధ్యం ఉన్నదా? అలా కలహ భోజనుని ఫలాహారమునకు ఇనుప గుగ్గెళ్ళు వండి వడ్డించినావు. అమ్మా, నీ చేతి తాలింపు కమ్మతనము భారతదేశాన గుమ గుమ పరిమళించే. ఇవి పలహారం చేస్తూ వెళ్ళాడు. మళ్ళీ ముగ్గురికి కొంచెం కోపం వచ్చింది. ఆ ముగ్గురు భర్తలు దగ్గర పెట్టారు. ఆ స్త్రీ ఎవరో అనసూయట, ఆమె పొగరు తగ్గించి రావాలని. అది వరకే చాలా అప్లికేషన్లు వచ్చినాయి. అనసూయాదేవిని చూచి సూర్యుడు భయపడుతున్నాడు, అగ్ని భయపడుతున్నాడు, చంద్రుడు భయపడుతున్నాడు, వరుణుడు భయపడుతున్నాడు. ఆ పతివ్రతకు ఎప్పుడు ఎండ నా కిరణం తగిలి కొంచెం శ్రమ కలిగితే శపిస్తుందో, గాలి ఎక్కువైతే ఆమె ఏమంటుందో పతివ్రతను చూచి బ్రహ్మాండం భయపడుతుందండి. మన పురుష పుంగవులను చూచి ఎవడూ భయపడ్డు. ఏ పురుషుడికి ఆ శక్తి ఉన్నట్టు చరిత్రలో లేదు. ఆడవాళ్ళను తగ్గించారు, మగవాళ్ళను ఎక్కిచ్చారంటాం. ఎంత అజ్ఞానమో విచారించండి. ఏ పురుషుడు కౌశిక బ్రాహ్మణుడి కథ చెప్పా, తపస్సుల కథ చెప్పా, మహాతపస్సులు త్రిమూర్తులకు లేదు. ఇంకోటి మాట ఏమిటి? ఆమె కొంచెం ఏదైనా ఆ తపస్సు యొక్క ప్రభావం శాంతింపచేస్తే గాని మేం బతకమని దేవతలు గోలబెట్టారు. బ్రహ్మవైవర్తాల్లో కథలివి, దత్తాత్రేయ మహాత్మ్యంలో. అప్పుడు త్రిమూర్తులు ఆ నెపంతో బయలుదేరారు. భార్యలు కోరినట్లుగా గోసాయి రూపాలతో వచ్చారు అతిథులుగా. వడ్డిచ్చింది. నువ్వు దిగంబరంగా ఉంటే ఆపోసన వేస్తే పుచ్చుకుంటావన్నారు. వీరెవరో మహాపురుషులు. అనసూయను ఇట్లా అనతగిన వారు ఉన్నారా? నా పతి యొక్క పాదార విందములయందు దృఢ అనురక్తి రూప భక్తి పూర్వకమైన శక్తి నాకున్నట్లయితే మీరు నా దృష్టిలో పిల్లలే అవుతారు బొమ్మనుకుంది అని వస్త్రం విప్పేసింది. కేవ్ 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 అంటున్నారు. 3 ఉయ్యాళ్ళు కట్టింది. 4 వేదాలు గొలుసు రమరించి. మన వాళ్ళు వెనక నా చిన్నతనంలో పాడేవాళ్ళు. ఇప్పుడు సినిమా పాటలు తప్పితే ఎవడూ పాడేవాడే లేడు. అవే వాళ్ళకు కూడా ఉగ్గుబావుతో నేర్పడం. ఎంత అవివేకం సమాజం! మనం నేర్చుకోవలసిన సూక్ష్మాలు ఎన్నో ఉన్నాయి. మహాపురుషుల స్థితిని బట్టి ద్రౌపది, సావిత్రి, అనసూయ పేర్లు చెప్పి మంగళహారతులు ఇచ్చేవాళ్ళు మన వాళ్ళు. అమ్మ ముగ్గురిని పెట్టి ఉయ్యాల్లో ఊస్తున్నది. ఆహా! ఆదియు అంతమేయరుగనట్టి, ఆదియు అంతమేయరుగనట్టి మహామహితాత్ములకు ఉగ్గు వెట్టి జోలపాడు పెద్ద ముత్తైదువా ధన్యురాలవు గదమ్మా. తదుజ్వల కీర్తి గీతిగా నాదము మ్రోగే స్వర్గభువనమ్మున దైవత మౌని వీణపై. నారదుడికి భలే పరిహాసం. మళ్ళీ వెళ్ళాడు స్పెషల్ ట్రిప్ 3 లోకాలకి. ఏమమ్మా మీ వారు ఉన్నారా? పని మీద వెళ్ళారయ్యా, రాలేదు. ఇంకే వస్తారులే. రారు, ఇంకే వస్తారా? ఆయన పాలు తాగుతుంటే. సృష్టి చేసి శ్రమపడి తంటాలు పడ్డ ఈ శ్రమంతా తీర్చుకోవటానికి ఆమె రొమ్ము స్తన్యాన్ని గుడుస్తున్నాడు మీ ఆయన. సరస్వతీదేవితో చెప్పాడు.
అనేక దుర్భర దురంత అవతారాలు ధరించి దుష్ట శిక్షణ చేసి బాధలు పడలేక తాపత్రయాలు తీర్చుకోవటానికి మహాపతివ్రత స్తన్యం తాగుతున్నాడు శ్రీదత్తాత్రేయుడై. సర్వలోకాలని పాలనేత్ర జ్వాలా మాలికా కీలికలతో భస్మాన్ని చేసి లోకాలకు ప్రళయం కల్పించే తమోగుణ ప్రధాని అయిన నీనాథుడు అలసట తీర్చుకుంటున్నాడమ్మా స్తన్యం తాగి. గొల్లున గోల పెట్టారు. ఏది చూపించమన్నారు? రాళ్ళి మా వెంట. ఆగిట్లో కూర్చున్నాడు అరుగు మీద నారదుల వారు. వెళ్ళి చూసుకోండి అన్నాడు. ఒక ఆయన విష్ణుమూర్తి, ఒక ఆయన బ్రహ్మగారు, ఒక ఆయన శివుడు. అప్పుడు ఏం చెయ్యాలి? కొంగులు బట్టి మా పసుపు కుంకుమతో పతిభిక్ష పెట్టి మా మంగళ సూత్రములు నిలుపు మంచు సరస్వతి సర్వమంగళ మంగళ దేవతల్ ప్రణత మస్తకలై పడియుండినారు నీ ముంగిలియందు. వాకిట్లో కూర్చున్నాయన నారదుని మోమున నవ్వులు నాట్యమాడగన్. ఇటువంటి మహానుభావులు చంద్రుడుగా బ్రహ్మ చల్లని కాంతినిస్తూ లోకాలని శాంతిపరుస్తూ ఉంటాడు. బ్రహ్మస్వరూపం శ్రీదత్తాత్రేయ గురుమూర్తి యోగేశ్వరుడై యోగమూర్తి అయి బ్రహ్మగారి కల్పం మొదలి అవతారం, బ్రహ్మకల్పం చివరి వరకు దత్తాత్రేయుల వారి అవతారం అంతే. అందుకే గాణగాపురం కురవపురం ఉన్న శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాజులకు సమాధులు లేవు, నిర్యాణాలు లేవు. రామకృష్ణాద్యవతారాలు కూడా ఉన్నాయి. ఎందుకని? ఎప్పుడూ ఉండే మూర్తి. ఏ రూపంగా ఉంటాడో తప్పక వస్తాడు ఈ మహత్తర సభలోకి. ఏ రూపంగా వస్తాడో మనం గుర్తుపట్టలేము, మన అజ్ఞానం కనుక. సత్కారక్షేమం జరుగుతూ ఉంటే స్వామి అనుగ్రహించి ఉంటాడు యోగమూర్తిగా శ్రీదత్తాత్రేయ గురుమూర్తి. తపస్సు చేసేవారు, వ్రతనిష్ఠులైన వారు, కర్మఠులైన వాళ్ళు, వాళ్ళను పరీక్షిస్తూ అవధూతగా తిరుగుతాడు మహేశ్వరుడే దుర్వాసుడుగా. కదా యోగి, కదా భోగి, కదా నగ్న పిశాచవత్. అనసూయా గర్భసంభూత దత్తాత్రేయో మహాముని. కదా భోగి, రాజభోగాలు, పంచభక్ష పరవాణాలు, పీతాంబరాలు, దివ్యవనమాలలు, చక్కని ఆభరణాలు, చక్కని పాన్పులు, దివ్య పూజలు, ఓ ఎన్నో. ఒకప్పుడు ఏమి లేవు. యోగి శ్రీదత్తమూర్తి ఏ రూపంగా వస్తాడో, కాకిగానా, శునకంగానా, వృషభమా, గోవా చెప్పలేం. తప్పకుండా వస్తాడు. ఆయన పని ఆయన చూస్తాడు, సంరక్షిస్తాడు. ఇది అన్ని అవతారాల వంటివి కాదండి. బ్రహ్మగారి బ్రహ్మకల్పం మొదట్లో అవతరించారు స్వామి. కల్పాంతం ఇదే అవతారం. దీనికి నిర్యాణం లేదు, సమాధి లేదు. అందుకే గాణగాపురంలో పాదుకలుంచారు కానీ సమాధి లేదు, కురవపురంలో లేదు. ఇక తరువాత తదంశాంశలకు సమాధులు ఉన్నాయి. అక్కల్కోట్, షిరిడి, గారుడేశ్వరం, ఇంకా వగైరాలు. అవి అంశాంశాలు. పరిపూర్ణ శ్రీదత్తాత్రేయ అవతార మూర్తికి దర్శనం, ఆవిర్భావం, తిరోభావం లేనిదంటూ లేదు. ఎక్కడున్నారు? ప్రాతః గంగా స్నానం, కాశీలో స్నానం చేస్తారు. వెళ్ళి పట్టుకోండి కావాలంటే. కురుక్షేత్రంలో ఆచమనం చేస్తారు. తిలకం పంఢరీపురే, తిలకం పెట్టుకుంటారు వచ్చి పంఢరీపూర్లో. గాణగాపురంలో అనుష్ఠానం చేస్తారు. మహాలక్ష్మి క్షేత్రం మహారాష్ట్ర కొల్హాపురంలో భిక్షమెత్తుతారు. పిఠాపురంలో భోంచేస్తారు. పాంచాలే భుజి. నిద్ర మాహురపత్తనే, మాహూర్గఢ్, నాందేడ్ జిల్లా మాహూర్గఢ్ కొండ మీద స్వామివారి శయనస్థానం ఉంది. ఇవాల్టి కూడా పాన్పులేసి పుష్పాలు చల్లి అట్టే పెడతారు. తెల్లవారితే ఆ పుష్పాలు నలిగి ఉంటాయి. స్వామి పరున్నట్టు గుర్తు. నిత్యము సన్నిహిత. దత్తాన్ని హృదయపూర్వకంగా పిలిస్తే
దత్తో నామ స్మరణ మనిషం కుర్వతాం సన్నిధానే గూఢాకార చరతి. హృదయపూర్వకంగా భక్తితో ప్రేమతో దత్తాని పిలిస్తే నీ భుజం వెనక నిల్చుంటారట స్వామి. ఎక్కడో ఉంటే అడిగింది ఇవ్వటం కష్టమవుతుందని నువ్వేదడిగితే అది ఇవ్వటానికి వీలుగా శ్రీదత్త ప్రభు రాజ్యం, భోగం, వైభవం, అపవర్గం, మోక్షం, జ్ఞానం ఒక్కటి కాదు సర్వము ఇస్తారు. నరసింహస్వామి వారు భక్తుడికి ప్రహ్లాదుడికి రాక్షస రాజ్యం అంతా ఇచ్చారు, కానీ జ్ఞానం ఇవ్వలే. అజగరమూర్తిగా దత్తాత్రేయుల వారు వచ్చి జ్ఞానం ఇచ్చారు. యదువంశంలో స్వామి అవతరించి కృష్ణావతారంగా వైభవం చూపించారు, కానీ యదువుకు జ్ఞానబోధ చేసింది అవధూతగా శ్రీదత్తాత్రేయ స్వామి. శ్రీదత్తాత్రేయుడే పరశురాముడికి త్రిపురా సంహిత అని బ్రహ్మాండమైనటువంటి వేదాంత గ్రంథాన్ని ఉపదేశించారు. ప్రత్యేకం కర్మ, భక్తి, జ్ఞానముల యొక్క సర్వ సందేహాలు తీరుస్తారు. అది భగవంతుని యొక్క విచిత్రమైన విలాసమైన ప్రవృత్తి. స్వామి మాయ అంటే ఏం చెబుతాం? సమస్తమును తెలిసినట్టే ఉంటుంది, ఏం నిజంగా అనుభవానికి రాదు. అందుకే అనుభవ వేదాంతం గొప్పగాని శ్రవణ వేదాంతం గొప్ప కాదు. భాష్యాలు తల్లకిందుగా చెప్పచ్చు, చస్తే పోదు కాంక్ష. ఎన్నో వినొచ్చు, విన్న కొద్దీ ఇంకా ప్రేమ అవుతుంది దేని మీద? డబ్బు మీద. అనుభవంలో వస్తుంది, సర్వము సమంగా చూస్తారు. అది మాయను గెలవటం. అది గెలవాలంటే భగవద్ అనుగ్రహం ఉండాలి. విష్ణోస్తు భక్తి సువిశోధనం ధియ. నీ బుద్ధికి నిర్మాల్యం తీసేసి శుద్ధమైన ప్రవృత్తి కల్పించాలంటే శ్రీమన్నారాయణ శ్రీ మహావిష్ణుస్వామి యొక్క దివ్యమైన భక్తి, ఆ చరణారవింద భక్తి నీ హృదయానికి రావాలి. భక్తి కలిగిన తరువాత జ్ఞానం చాలా సులభం. శ్రీ దత్తాత్రేయ గురుమూర్తిని వెంట వస్తాడు. పరమభక్తాగ్రగణ్యుడైన విద్యార్థిని శిష్యుణ్ణి గురుపత్రి, గురువు, గురుపుత్రుడు, గురుపుత్రిగా కోరారు కొన్ని వరాలు. స్కాంద పురాణం గురుచరిత్రలో రాశారు ఈ కథ. అరణ్యంలో వెళ్ళాడు. గురువు ఆజ్ఞ, గురువు యొక్క అనుగ్రహం, గురువు ఆజ్ఞ తిరస్కరించకూడదు, వెళ్ళి తీరాలి. దృఢమైన భావం ఉంటే ఒక అవధూత కనపడ్డాడు. ఎవరైనా శ్రీదత్తాత్రేయమూర్తి. గురుభక్తులు ఎవరున్నా దత్తాత్రేయ అనుగ్రహం ఉంటుంది. దత్తాత్రేయ గురుమూర్తి ఆయన పేరు. నాయనా ఏం కావాలరా? పో ఆ కాశీకి వెళ్ళి విశ్వేశ్వర దర్శనం చేసి క్షేత్రాటనం చేసి అభిషేకం చేయి, అన్నీ అయితే పొమ్మన్నారు. శివానుగ్రహంతో ఈ కుర్రవాడు విశ్వకర్మ అయినాడు. సృష్టికి మళ్ళీ ప్రతి సృష్టికర్త. ఇదేమిటి? ఎవరు ఇస్తారు? భగవంతుడిస్తాడు. నీకు నమ్మకం ఉండాలి, అది రక్షిస్తాడని విశ్వాసం ఉండాలి. సాకం యాతి. ఇంకొక మాట అన్నాడు చిరగా. నువ్వు వెళ్ళి వాడిని తలుపు బెల్లు కొట్టావు, ఆ తాతగారు వచ్చాడు బయటికి, వాడిని అడుగుదాం అనుకుంటున్నావు. నీకంటే వెళ్ళే వాడి పక్కన కూర్చుంటాడట ఈ విష్ణుమూర్తి వారు. మావాడు వచ్చాడరా, ఇచ్చేసేవాడు. పురోయాతి. ఏమోనండి, మిమ్మల్ని చూసేటప్పటికే నాకు ఇవ్వబుద్ధి అయిందన్నాడు. నాకు ఓ రోజు బెంగళూరులో ఒక ఆయన మొహం నేను ఎరగను, నా మొహం ఆయన ఎరగడు. దత్తాత్రేయులు వారు లేవయ్యా నేను ఇవ్వమన్నాడు. అది భగవంతుడి అనుగ్రహం. నాకే కాదు, మీ అందరికీ పరమభక్తులు మీలో ఎంతమంది ఉన్నారు. మనో మా భైర్ నిరంతరం. ఓ పాడు మనస్సా భయపడవోకే, నువ్వెందుకు? నీ ప్రమేయం ఏముంది ఇందులో?